బుడమేరు వరద నియంత్రణపై మంత్రులు నిమ్మల రామానాయుడు నారాయణ సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో రివ్యూ చేపట్టారు. బుడమేరు కృష్ణానదికి ఒకేసారి వరదొస్తే ఏం చేయాలి అన్న దానిపై చర్చించారు. బుడమేరు వరదలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. అలాగే బుడమేరు వరద ముంపు జరగడానికి జగనే కారణమన్నారు. మొన్న బుడమేరు వరదలు విజయవాడను ముంచెత్తాయనంటే దానికి 100% కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు తప్పిదాలు భవిష్యత్తులో ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఆ బుడమేరు ఆపరేషన్ను మనం చేపట్టి భవిష్యత్తులో ఆ విజయవాడ వరద ముప్పు లేకుండా కాపాడేటువంటి ప్రయత్నం ఫస్ట్ ప్రయారిటీగా చేయాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, అదేవిధంగా ఈ యొక్క ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరితోటి కూడా ఈవేళ ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. ఈ బుడమేరులో వచ్చిన వరద వల్ల లక్షల మంది సఫర్ అయ్యారు. కొందరైతే 19 రోజులు వాళ్ళ ఇళ్ళన్నీ నీళ్ళలోనే ఉన్నాయి. అయితే దీని అంతటి కారణం ఇప్పుడే రామానాయుడు గారు చెప్పారు. గత ప్రభుత్వం ఆ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని 35,500 క్యూసెక్లు కానీ చేస్తుంటే వాటర్ వెళ్ళిపోయేది. అది వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా మీద పడి ఉండేది కాదు. వాళ్ళు అంటే టెండర్ పిలిచిన దాన్ని కూడా వాళ్ళు చేయకుండా 5 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసేలో ఈరోజు యాక్చువల్గా ఏంటంటే విజయవాడ కార్పొరేషన్లో ఉండే ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ బుడమేరు కూడా రేపు 18 ఒకసారి కూర్చొని ఒక ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అటు మున్సిపల్ శాఖ, అటు డిజాస్టర్ కలిసి దీన్ని చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను.